ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం ఏది? ఎందుకు కోట్ల మంది ప్రతిరోజు ఒకే స్తోత్రాన్ని జపిస్తున్నారు? విష్ణు సహస్రనామం. ఇది కేవలం పేర్లున్న జాబితే కాదండి. ఇది ఒక దైవిక శక్తి. ఈ కథ మొదలవుతుంది మహాభారత యుద్ధం తర్వాత. అన్నీ నాశనమైపోయాయి. యుద్ధం ముగిసిపోయింది. కానీ ప్రశ్నలు అలానే మిగిలిపోయాయి. ధర్మరాజు అయినటువంటి యుధిష్ఠిర తీవ్ర ఆలోచనలో పడ్డాడు. జీవితంలో నిజమైన ధర్మం ఏమిటి? ఎవరిని పూజిస్తే మనకి శాంతి లభిస్తుంది? అతను వెళ్ళి శయ్యపై పడుకున్నటువంటి భీష్ముడి దగ్గరికి చేరుకున్నాడు. యుధిష్ఠిరుడు అడిగాడు, ఈ లోకంలో అత్యంత శక్తివంతమైన దేవుడు ఎవరు అని. ఎవరిని జపిస్తే మనకి శాంతి విజయాలు లభిస్తాయి? భీష్ముడు చిరునవ్వుతా అన్నాడు, ఈ ప్రశ్నకు ఒకే సమాధానం ఉంది. అది విష్ణు సహస్రనామము. వేల పేర్లతో పిలిచినటువంటి ఒకే దేవుడు మన జీవితాన్ని మార్చగలడు అని భీష్ముడు ఇలా కొనసాగించాడు. ఈ సహస్రనామాన్ని జపించేవాడు భయాన్ని జయిస్తాడు. కష్టాలు అతని దగ్గరికి రావు. యుధిష్ఠిరుడు ఆశ్చర్యపోయాడు. ఇంత శక్తి ఉందా విష్ణు సహస్రనామాన్ని? అయితే ఈ సహస్రనామం ఎలా పనిచేస్తుంది? దాన్ని వినడం వల్ల నిజంగా ఏం జరుగుతుంది? ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తి కేవలం వినడం ద్వారా వస్తే నువ్వు నమ్ముతావా? భీష్ముడు యుధిష్ఠిర వైపు చూసి ఇలా అన్నాడు, ఈ సహస్రనామం కేవలం శబ్దం కాదు, ఇది పరమాత్మ శక్తి. ప్రతి పేరు కూడా ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. ప్రతి నామం ఒక తరంగంలా మనసులోకి ప్రవేశిస్తుంది. ఈ నామాలు మన ఆలోచనలను, మన జీవితాన్ని మార్చగలవు. భీష్ముడు చెప్పాడు, దాన్ని జపించే వ్యక్తి నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడతాడు అని. మనసు ప్రశాంతంగా మారుతుంది, భయం తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భీష్ముడు చెప్పాడు, ఎవరైనా నిజమైన భక్తితో లార్డ్ విష్ణు పేర్లు జపిస్తే ఆయన కృప తప్పకుండా లభిస్తుంది అని. యుధిష్ఠిరుడు అర్థం చేసుకున్నాడు, ఇది కేవలం స్తోత్రమే కాదు, ఇది జీవితాన్ని మార్చే శక్తి అని. భీష్ముడు ఇంకా ఇలా వివరించాడు, ప్రతిరోజు వినడం లేదా జపించడం వలన మన చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తిని తగ్గిస్తుంది. నువ్వు ఏదైనా కోల్పోయినా ఈ సహస్రనామం నీకు మార్గం చూపిస్తుంది అని. అయితే దాన్ని ఎలా జపించాలి? ఏ సమయంలో వింటే ఎక్కువ ఫలితం వస్తుంది? చాలా మంది వింటారు, చదువుతారు, కానీ సరైన విధంగా చదవరు, వినరు. అందుకే ఫలితం కనిపించదు. భీష్ముడు యుధిష్ఠిర వైపు చూసి ఇలా అన్నాడు, ఈ సహస్రనామం శక్తి సరైన విధంగా వింటేనే పనిచేస్తుంది అని. ఉదయం సూర్యోదయం సమయంలో లేదా రాత్రి నిద్రకు ముందు ఈ రెండు సమయాలు చాలా శక్తివంతమైనవి. శ్రద్ధతో వినాలి. మనసు ఎక్కడికో పోకుండా ప్రతి నామాన్ని ఫీల్ అవుతూ వినాలి. శబ్దం వినడం కాదు, ఆ శక్తిని అనుభవించడం ముఖ్యం అని. భక్తి లేకుండా వింటే ఫలితం తక్కువగా ఉంటుంది. నమ్మకంతో వింటే అద్భుతాలే జరుగుతాయి. భీష్ముడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక సాధారణమైనటువంటి మనిషి ప్రతిరోజు సహస్రనామం విన్నాడు. కొన్ని రోజుల్లోనే అతని జీవితం మారిపోయింది. అతని సమస్యలు తగ్గిపోయాయి. మనసు ప్రశాంతంగా మారింది. అతనికి కొత్త అవకాశాలు కూడా వచ్చాయి. నువ్వు మారితే నీ జీవితం కూడా మారుతుంది. విష్ణు ఇంకా ఇలా చెప్పాడు, ఈ సహస్రనామం ముందుగా నీలో మార్పులు తీసుకొస్తుంది, తర్వాత నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది అని. దైవిక శక్తి ఎప్పుడైనా వెంటనే ఫలితం ఇవ్వదు, అది నీ సహనాన్ని పరీక్షిస్తుంది. ఈ సహస్రనామం ఫలితము కొంతమందికి త్వరగా కనిపిస్తుంది, కొంతమందికి సమయం పడుతుంది. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఎప్పుడు నిరాశపరచడు అని. భీష్ముడు ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఒక విత్తనం నాటితే అది వెంటనే చెట్టు అవుతుందా చెప్పండి? లేదు కదా, సమయం తీసుకుంటుంది. అలానే ఈ సహస్రనామం కూడా ముందుగా నీలో మార్పును తీసుకొస్తుంది, తర్వాత బయట ఫలితం కనిపిస్తుంది అని. నువ్వు ఒకరోజు వింటే పెద్ద మార్పు ఏమీ కనిపించకపోవచ్చు, కానీ 21 రోజులు వింటే నీలో మార్పు మొదలవుతుంది. కన్సిస్టెన్సీ లేకుండా ఎలాంటి శక్తి పనిచేయదు. దేవుడు చూసేది నీ సమస్యలు కాదు, నీ నమ్మకం. నువ్వు ఆపకుండా వినగలిగితే నీ భక్తి నిరూపణది. అయితే ఈ సహస్రనామం చివరికి నీ జీవితంలో ఏం మారుస్తుంది? దాని అసలు రహస్యం ఏమిటి? ఈ సహస్రనామం నీ సమస్యలను వెంటనే తొలగించదు, కానీ నిన్ను అంతగా బలంగా చేస్తుంది సమస్యలను ఎదుర్కోవడానికి. అందువల్ల సమస్యలు ఎదురుగా చిన్నగా మారిపోతాయి. ఈ సహస్రనామం వినడం వల్ల నీ ఆలోచనలు మారుతాయి, నీ దృష్టి మారుతుంది. నువ్వు మారితే నీ నిర్ణయాలు కూడా మారుతాయి, నీ జీవితం కూడా మారుతుంది. అద్భుతం బయట జరగదు,
అది నీలోనే ప్రారంభమవుతుంది. నువ్వు నిజమైనటువంటి మనసుతో లార్డ్ విష్ణు పేర్లు జపిస్తే ఆయన కృప నిన్ను కాపాడుతుంది. సహస్రనామం అంటే వేల పేర్లే కాదండి, ఒకే శక్తి అని, ఒకే దైవం అని అర్థం. నువ్వు ఒంటరిగా లేవు, ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు. ప్రతిరోజు కొంత సమయం సహస్రనామం వినాలి. మనసు అనేది ప్రశాంతంగా మారుతుంది. ఒకరోజు నువ్వే చెప్తావు, నా జీవితం మారిపోయింది అని. చూసారు కదండి విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనం. మీ వీడియో నచ్చింది అనుకున్నాను. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి నా ఛానల్లో. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.